అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దావీదు రాసిన కీర్తనలు 12వ అధ్యాయం. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీదు కీర్తన. ప్రతి కీర్తన ఎట్లా పాడాలి అనేది అక్కడ రాయబడి ఉంటుంది. దాని రచయిత యొక్క పేరు కూడా దావీదు కీర్తన అని అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. ఈ కీర్తనల్లో 2 పలుకులు మనం చూడగలుగుతాం. ఇద్దరి యొక్క పలుకులు, ఇద్దరి యొక్క మాటలు మనం చూడగలుగుతాం. ఒకటి దుష్టుల యొక్క మాటలు ఎటువంటివి, అదేవిధంగా దేవుని మాటలు ఎటువంటివి అనేవి ఇందులో ఈ కీర్తనలో మనము వ్యత్యాసం అనేది చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా. అయ్యా, మరి ఈ కీర్తనను మేము ధ్యానించుండగా మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాం. మమ్మల్ని మేము మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంన అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. దావీదు ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించుటకు సమర్థుడవు నీవొక్కడివే. ఇక్కడ భక్తి గలవారు, నీ ఎడల భయభక్తులు కలిగిన ప్రజలు ఎవరు లేరయ్యా. విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయారు. ప్రతి ఒక్కరూ దుష్టత్వంతో సహవాసం చేస్తున్న వాళ్ళే. ప్రతి ఒక్కరూ అపవాది యొక్క జనాంగమే. ఇక్కడ ఎవరు నీకు భయపడేవారు లేరు కనుక నన్ను రక్షించమని అడుగుతున్నాడు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చివరిగా వచ్చే అంత్యక్రీస్తు ఎటువంటి పెదవులు గలవాడు అంటే ఫ్లాటరింగ్ లిప్స్ అని రాయబడి ఉంది. ఇచ్చకములాడే పెదవులు గలవాడు, బింకములు ఆడే నాలుగు గలవాడు, అబద్ధములు పలికేవాడు. అటువంటి జనాంగముగా వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ సత్యం అనేది లేదు. సత్యం మీలోనే వసిస్తుంది కదా. ఈ జనులలో సత్యం లేదు. ఈ జనులందరూ అబద్ధముతో నిండి ఉన్నారు. వీళ్ళంతా ఫ్లాటరింగ్ లిప్స్ అంటే 2 మనస్సులు కలిగిన వాళ్ళు, 2 హృదయాలు కలిగిన వాళ్ళు. మండే టు సాటర్డే ఒక మనస్సు, సండే వచ్చేసరికి ప్రభువా నీకు స్తోత్రం, మండే టు సాటర్డే వచ్చేసేసరికి వేషధారణ అని ఇక్కడ చెప్తున్నాడు. రాజు ముందు ఒకలాగా, దీనుల ముందు ఇంకొకలాగా, దేవుని ముందు ఒకలాగా, దేవుని ప్రజల ముందు ఇంకొకలాగా. ద్వంద్వ హృదయాలు అంటే లోకము మరియు దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాము, దేవునితో నడుస్తున్నాము అనే యొక్క ప్రౌడ్నెస్, గర్వము, స్వనీతి. ఎలాగైతే పరిసయ్యులలో స్వనీతి, మాకు అన్నీ తెలుసు అనే స్వనీతి ఏదైతే ఉందో అటువంటి స్వనీతి ఈ ప్రజలలో నిండి ఉంది కనుక వీళ్ళ నుండి నన్ను రక్షించు, వీళ్ళ నుండి నన్ను వేరుపరుచు అని అడుగుతున్నాడు దావీదు. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. మాకు ప్రభువు లేడు, మా నాలుక మాది, ఈ శరీరం మాది, మేము దేని ద్వారా అయినా సాధిస్తాము, దేని ద్వారా అయినా మాకు కావాల్సింది మేము నెరవేర్చుకుంటాము. అబద్ధము ద్వారా అయినా, మోసం ద్వారా అయినా, ఒకరిని హింసించడం ద్వారా అయినా, ఏదైనప్పటికీ నేను సాధించుకుంటాను, నాకు ప్రభువు లేడు అని చెప్పి
ఇక్కడ దుష్టులు తమకు తాము అనుకుంటున్నారంట. అయితే దుష్టునికి కలిగిన వ్యత్యాసము ఏంటి అంటే, దేవుని ప్రజలకు దుష్టులకు కలిగిన వ్యత్యాసము, మీ దేహానికి మీ దేహము ఇవ్వబడింది క్రీస్తు వలనే. మీరు క్రీస్తు ద్వారా కొనబడి ఉన్నారు గనుక, మీరు క్రీస్తు యొక్క దాసులు గనుక, క్రీస్తు స్వరక్తం చేత కొనబడిన వారు గనుక, మీ శరీరము ద్వారా మీరు దేవుణ్ణి మహిమపరచమని ఉంటుంది. మన నాలుక ద్వారా, మన పెదవుల ద్వారా, మన హృదయం ద్వారా జిహ్వార్పణమును అర్పించమని వ్రాయబడి ఉంటుంది. మనం చూసినట్లయితే దేవునికి జిహ్వార్పణము అర్పించమని రాయబడి ఉంటుంది. ఆ జిహ్వార్పణము అనేది అర్పించకుండా ఈ దుష్టులు ఏం చేస్తారు అంటే, దుష్టులు తమ స్వనీతితో నిండుకొని, ఈ యొక్క దేహము మాది, ఈ శరీరం మాది, మేము ఏదైనా పని చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు, మాకు ప్రభువు లేడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రక్షింపబడిన వారికి ఒక ప్రభు ఉన్నాడు. ఎవరు అంటే క్రీస్తు యేసే అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయనకు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు. ఈ దేహము మీది కాదు, మీ స్వంతం కాదు అని దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దుష్టులకు చేయబోవు దాన్ని ప్రభువు తేటపరుస్తున్నాడు. 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, దుష్టుల గురించి, ఆయన బాధపడు వారి గురించి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, బాధపడు వారికి చేయబడిన బలత్కారంను బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణను కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను లేస్తాను, నేను వాళ్ళ బలత్కారాన్ని చూసి ఉన్నాను, వాళ్ళు చేయుచున్న సమస్త చెడు క్రియలన్నిటిని చూస్తున్నాను, కనుక నేను వారికి సమాధానం అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన లేస్తే పరిస్థితి ఏంటి? ఆయన శ్వాసను వడిగా విడువగా అని చెప్పి కీర్తన గ్రంథంలో రాయబడినప్పుడు ఏముంటుందంటే, పర్వతంలో పునాదులు కనబడ్డాయంట. అవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడ పునాదులు కనబడ్డాయంట. మరి ఆయన లేచి ఆయన తీర్పు తీర్చినప్పుడు దుష్టుల యొక్క పరిస్థితి ఏంటి? యెహోవా మాటలు పవిత్రమైనవి. ఇక్కడి నుంచి దావీదు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని మాటలు ఎటువంటివి, దుష్టుల మాటలు ఏంటి అంటే ద్వందార్థములు కలిగినవి. వాళ్ళు కీడు చేయాలి, బలత్కారం చేయాలి, ప్రతి ఒక్కరిని నాశనం చేయాలి అన తమ పెదవులతో వాళ్ళు అన్నిటినీ సాధించుకోగలరు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత దేవుని మాటల గురించి చెప్తున్నాడు దావీదు. ఏంటంటే, దేవుని మాటలంట పవిత్రమైనవంట. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో అటువంటి మాటలు దేవుని వంట. ప్రభువు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆకాశము భూమి గతించిపోతుందంట, కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరకుండా అది వెనక్కి వెళ్ళదు అని చెప్తున్నాడు. ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు నమ్మదగినవి. విశ్వాసులు ఆ మాటలను నమ్మి వాటి యందు నిరీక్షించే తమ యొక్క బలాన్ని పొందుకోగలరు. ఆయన మాట తప్పిపోయేది కాదు, ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. అటువంటి గొప్ప మాటలు. నరుడు ఒక మాట ఇచ్చి తప్పగలడు, కానీ ఆయన అబ్రహాముకు మాట ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంట, ఆయన మీద ప్రమాణం చేసుకుంటాడంట. నేను సెలవిస్తున్నా నీ మాట, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ఆ మాటను ఏనాడు తప్పిపోలేదు.
ఇప్పుడు వరకు ఇశ్రాయేలీలను రక్షిస్తూ సంరక్షిస్తున్న దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధ లేఖనంలో రాయబడిన ప్రతి ఒక్కటి నెరవేరింది, నెరవేరబోతున్నాయి కొన్ని. అటువంటి గొప్ప దేవుడు ఆయన. ఒక వ్యక్తి ఫ్రెంచ్ ఎథిస్ట్ అంటే దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి ఏం చెప్పాడంట, వాలటైర్ అన్న అతను, దేవుని యొక్క ప్రజలు ఇంకొక 50 సంవత్సరాలకి మరవబడిపోతారు, క్రిస్టియానిటీ అనేది ఇంక ఉండదు, 20 సంవత్సరాల్లో వీళ్ళందరూ అంతమైపోతారు, అది నిలవబడదు అని చెప్పాడంట. ఎన్నో మంది చక్రవర్తులు క్రిస్టియానిటీని అణగార్చడానికి వచ్చారు, ఎంతో మంది నాశనం చేయడానికి వచ్చారు, ఎంతో మంది విశ్వాసులను చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ ఈ సత్య సువార్త అనేది ఆగలేదు. ఈ యొక్క క్రీస్తు ప్రేమను అణగార్చలేకపోయారు, నీరుగార్చలేకపోయారు. ఎందుకు అంటే ఆయన మాట పవిత్రమైనది. ఆయన ఒక్కసారి మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు, ఆయన నమ్మదగిన వాడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. సైంటిఫిక్ గాను మరి ఎన్నో పరిశోధనాత్మకంగా వాళ్ళు పరిశుద్ధ లేఖనాలను పరిశీలించారు, ఎన్నో తప్పులు ఎత్తి చూపించాలని చూశారు, కానీ దేవుని మాటలో తప్పు పట్టలేకపోయారు, దేవుని మాటను అబద్ధం చేయలేకపోయారు. ఎందుకు అంటే అవి సత్యమైనవి కనుక. ఆ మాటల పైనే ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది కనుక ఆ మాటల మీదే భూమికి అది తిరగాలని ఆకాశంలో ఆయన దాన్ని పెట్టున్నాడు, అంతరిక్షంలో. ఆ మాటను భూమి తప్పదు. తర్వాత సముద్రానికి ఒక సరిహద్దు అనేది నియమించాడు, నువ్వు అక్కడ ఉండమంటే అది అక్కడే ఉంటుంది, ఆయన మాటను జవదాటదు. అటువంటి సత్యమైనవి న్యాయమైనవి ఆయన మాటలు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. అటువంటి మాట మీద మనము నిరీక్షణ ఉంచాలి అని చెప్పి కీర్తనకారుడు తేటపరుస్తున్నాడు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నిత్యం అంట, ఇది ఈ తరము అని రాయబడి ఉంది పరిశుద్ధ లేఖనాలలో. అది దావీదు తరమే కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ తరము దుష్టతరంలోనే కానీ దేవుడంట మనల్ని రక్షించుటకు సమర్థుడంట. ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్న రీతి ఏంటి అంటే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన ప్రజలకు. అటువంటి రక్షకుడిని గల జనులు ఏంటి అంటే ధన్యులు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఆయన మర్చిపోయే దేవుడు కాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాడు, ఆయన ఖచ్చితంగా రక్షించేవాడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరగులాడుదురు. ఇది కీర్తన అనేది సాడ్ పాయింట్ లో ఎండ్ అయింది, విచారంతో ఎండ్ అయింది అనుకుంటారు చాలా మంది. నరులలో నీచవర్తన, వాళ్ళు నీచంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు సత్యాన్ని అనుసరించటం లేదు, దేవుని యందు భయభక్తులు లేకుండా ప్రజలందరూ తిరుగుతున్నారు, వాళ్ళు నలుదిక్కులా తిరుగులాడతారు, వాళ్ళు గర్విష్ఠులై ఉంటారు అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. కానీ మనం నిరీక్షించేది ఏంటి అంటే దేవుడు ఖచ్చితంగా ఓ రోజు విమోచన అనేది కలుగజేస్తాడు. ఈ దుష్టత్వం అనేది, ఈ నీచవర్తన అనేది ఆయన రాజ్యంలో చోటు లేదు. ఆయన రాజ్యంలో సత్యము నీతి అనేవి మాత్రమే ఉంటాయి. ఆయన రాజ్యములో దుష్టులు కానీ గర్విష్ఠులకు కానీ ప్రవేశము లేదు అని కీర్తనకారుడే మొదటి కీర్తనల్లో చెబుతాడు. ఈ కాలంలో
దుష్టత్వంతో నిండిన తరంలో మనం నివసిస్తున్నప్పుడు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ఒక కమలం నీటిలో, బురద నీటిలో ఉన్నప్పటికీ ఆ బురద అంటకుండా ఎట్లాగూ ఉంటుందో, అదే విధంగా మనం కూడా వ్యాక్స్ వేసుకొని ఉండాలంట. దానికి ఒక వ్యాక్స్ ఉంటుంది, దానివల్ల ఆ యొక్క బురద అనేది అంటదు. మనం ఏం వ్యాక్స్ వేసుకోవాలి అంటే క్రీస్తు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకుంటామో, క్రీస్తు యొక్క మాటలను అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో మనము రక్షింపబడతాము, మనము విమోచింపబడతాము అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. Gracias.